టాక్స్ అబౌట్ వాట్ షుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫార్మింగ్. అది కెమికల్ ఫార్మింగా లేదా ఆర్గానిక్ ఫార్మింగా? ఈ విషయంపై మాట్లాడడానికి ఈ రోజు మన ముందున్నారు ఫీల్డ్ సైన్స్ ఎండి మిస్టర్ రాఘవన్ గారు, అలాగే భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ గారు. ఈ రోజు వారి మాటల్లో కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? ఆ విషయం నేను అడగలరా? ఆయన నువ్వేంటి ఇక్కడ? షో కోసం వచ్చా? షో కోసం నేను ఎందుకు వస్తాను భయ్యా? ఆ అమ్మాయి కోసం వచ్చాను. బాగుంది కదా భయ్యా? నువ్వు ఈ విత్తనాలు చల్లడం ఆపవారా? నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ నేను జాబ్ తీసుకొని ఫీల్డ్ సైన్స్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఏం పంట వేసావు పెద్దనా? మిర్చి వేశానయ్యా. ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా? మీ కంపెనీ ఎరువే వాడానయ్యా. చేతి నిండా పంట వచ్చింది. చాలా సంతోషం అయ్యా. మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మ గారు. ఇంతకంటే ఏం కావాలి? సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు. సంతోషం అంటే ఆరోగ్యం. సంతోషం అంటే మన తరాల్ని చూడడం. ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం. మీరు మంచి మాటగారి సార్. ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు. ఇప్పటికే జాంబియా, ఇథియోపియా లాంటి 10 దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి. అక్కడ స్విగ్గీ లేదా? డబ్బులు లేవు. పెరుగుతున్న జనాభా ప్రకారం 2050కి దేశంలో పండించే పంట కేవలం 40% ప్రజలకే కడుపు నింపగలదు. దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి. అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి. ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్, ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారేంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి. మీకులా పాత పద్ధతి అసలు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప, నేను చెప్పింది తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా. భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడరా? నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది. అమ్మాయి పడదా? సార్ చెక్ చెక్. ఏంటి ఇప్పుడు పాట పాడతాడా? మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావుల నుండి వాళ్ళని కాపాడు ఉండేవాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు. అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి. మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టే సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రొడక్ట్స్ లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.
చెక్ చెక్ చెక్